రైతు సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రైతు సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కాకినాడ కమిటీ ఆధ్వర్యాన శ్రీకృష్ణుడి ప్రతిమను శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆగస్టు 16న శనివారం నాడు కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద వేదిక నిర్మించి కొలువు తీర్చి ప్రతిరోజు ఉదయం సాయంత్రం జ్ఞాన రీత్యా నిత్య పూజలు భగవద్గీత శ్లోక పారాయణం చేసి 4వ రోజు ఆగస్టు 19న ఈ రోజు అనగా మంగళవారం శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు కార్యక్రమం ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, జనసేన కాకినాడ నగర ఉప అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వరహాల బాబు పాల్గొని స్వామికి కార్యకరణం సమర్పించి పూజ చేశారు. కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కాకినాడ కమిటీ అధ్యక్షులు సలాది అనిల్ కుమార్ మాట్లాడుతూ, దేవుడు మనిషిగా అవతరించి మనిషిగా జన్మిస్తే ఆయనను భగవంతుడని అంటాం. అలాంటి భగవంతుడే శ్రీకృష్ణుడు. ఆయనను మాత్రమే అందరూ దైవంగా గుర్తించాలని, కృష్ణుడు పౌర్ణమి అమావాస్యలకి మధ్య అష్టమ తిథిలో పుట్టి జ్ఞాన అజ్ఞానములకు వారధిగా ఉన్నాడని అన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో విచ్చేసి దైవదర్శనం చేసుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.